మీ భార్య చావుకి మీరే కారణం అంటున్నారు. ఏం చెప్తారు అసలు? మీరు బాగానే ఉంటుండేనా? వాళ్ళ ఇంటి ఫైనాన్స్ పరంగా ఏమన్నా ప్రెజర్ అయితే అని ఏమన్నా స్ట్రెంత్ గురై చనిపోయిందేమో అని నాకు డౌట్. అమ్మాయి కాల్ లిస్ట్ కూడా తీసి మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఎవరెవరు ఉన్నది మొత్తం తేలితే కన్నా ఒక కన్క్లూడ్ వస్తుంది మేడం. అంటే మీరు బాగుంటుండేనా? మీరిద్దరు దాంపత్య జీవితం బాగుండేది? అసలు నేను అట్లా వాళ్ళని ఇంటి పక్కన జమునా టవర్స్ లో కూడా చూసుకుని నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా చూసుకుని అట్లా చేసుకుని మీరు మద్యం దాగి ఎప్పుడు తనని కొట్టడం కానీ వేధింపులకు గురి చేశారా? ఇంకా అట్లా ఉంటే కొడితే మేడం ఈ రోజుకి నా మీద ఒకవేళ ఆ చుట్టుపక్కల ఏదో ఒక ప్లేస్లో ఒక రోజన్నా ఉండేది కదా. ఓ రోజు ఏదో ఒక రోజు ఇన్నిసార్లు నేను మద్యం దాగి కొడతా ఉంటే ఒకసారిగా స్టేషన్కి పోతారు కదా. మరి కుటుంబ సభ్యులు చనిపోయిందని మీరు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మీరు అక్కడనే ఆగండి, మేము వస్తాము, చివరి చూపు చూసుకుంటాం వాళ్ళు చెప్పిన తర్వాత మీరు ఎందుకు వెళ్ళిపోయారు? మేడం చెప్తానండి మేడం, వాస్తవంగా వాళ్ళ అక్క తెలుసు ఏది మ్యారేజ్ రాలేదు. ఆ మ్యారేజ్ అయిన తర్వాత నేనే వాళ్ళ ఊరు తీసుకెళ్ళిన ఈ అమ్మాయి అడిగితే మా అక్కను చూస్తా ఒకసారి ఇంటికి తీసుకో అంటే 2 డేస్లోనే తీసుకున్న. ఆమె పరిచయం, ఆమె వస్తుండే మన జమునా టవర్స్కి మా రూమ్కి మా పిలిపించేది. వాళ్ళ టికెట్ నేనే బుక్ చేసేటోని, మా అప్ అండ్ డౌన్ నేనే చేసేటోని, ఖర్చులకి డబ్బులు కావాలన్నా ఇచ్చేటోని. నైట్ పూట వచ్చినప్పుడు ఆమె 1000 పెట్టుకో 1500 పెట్టుకోమా ఉంచుకో ఊరికి పోతాను నేనే ఇచ్చేటోని పంపించేటోని. ఆమెకి ఇన్ఫామ్ చేసినాం ఎందుకంటే బాధ్యత జరిగింది దాని. మరి వాళ్ళు వస్తా అన్న తర్వాత కూడా మీరు ఎందుకని ఉండలేరు, ఎందుకు వెళ్ళిపోయారు? మేడం ఊరి దగ్గర రండి, పాప ఉంది ఊరి దగ్గర రండి, ఎందుకంటే మా బంధువులు మా వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, మీకు కూడా ఇస్తున్నాము, ఆడ రండి చూడండి. ఇప్పుడు ఎక్కడ జరిగినా ఆడైనా విషయము అదే ఉంటుంది, ఇక్కడైనా అదే ఉంటుంది. అంటే పోస్ట్ మార్టం జరగకుండా మీరు ఎందుకు తీసుకొచ్చేసారు? దగ్గరలో వాళ్ళు వచ్చి వాస్తవంగా ఆ రోజు ఉంచి పోస్ట్ మార్టం చేపిద్దామని ఉన్నాం, అక్కడే చేపిద్దామని ఉన్నాం మేడం. ఎందుకంటే వాళ్ళు వచ్చి వెళ్ళలే కదా మేడం, నేను ఊరు వెళ్ళినప్పుడు రిటర్న్ అయినా కదా. నేను ఊరికి నుంచి మధ్యలోనే వద్దు ఉండి సార్ వాళ్ళు ఉండి వద్దు వెనక్కి రండి అదంటే వెనక్కి వచ్చేసాను. వెనక్కి వచ్చిన తర్వాత ఉస్మానియాకి తీసుకొచ్చాను. ఈరోజు 10 o'clock రమ్మన్నారు, చూస్తున్నాం మేడం. మరి పాప ఎక్కడ ఉంది? పాప ఇంటి దగ్గర ఉంది మేడం, దోల్పేటలోనే. మా అమ్మ ఇక్కడికి తీసుకురాలేరు? ఇక్కడికే మేడం, ఇప్పుడు రేపు సండే ఆల్రెడీ కారు ఊరి దగ్గర ఉంది మేడం. డ్రైవర్ని కూడా మాట్లాడినా వెళ్ళి తీసుకొని రమ్మని. ఈ లోపు జరిగితే డ్రైవర్ని ఆఫ్ చేసిన. మీ తల్లి చనిపోయే టైంలో పాప లేదు అక్కడ మీ ఊర్లో? 1 week. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.